ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈరోజు మనం ఈ లీలా పారాయణ గ్రంథంలో 118, 119, 120 లీలల గురించి తెలుసుకుందాం. ముందుగా 118వ లీల. ఉపాధ్యాయులు. ఎవరికైనా సద్గురువు ఆశ్రయం లభించిన తర్వాత వారిలో అనేక మార్పులు సంభవిస్తాయి. వారి వారి కర్మలను బట్టి దివ్యానుగ్రహం కురిపించి జ్ఞాన మార్గం ద్వారా వారికి ఆధ్యాత్మిక రహస్యాలు బోధిస్తారు. అలాంటి అవకాశం అతి తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. స్వామివారి దగ్గర ఉన్న సేవకులలో కొంతమంది మాత్రమే స్వామివారు చెప్పే మాటల అంతరార్థం తెలుసుకోగలిగారు. వారిలో రామానాయుడు ఒకరు. స్వామివారు అతని చేత ఆయుష్, అదృష్టం చీటీలు వ్రాయించడమే కాకుండా ఈ భూమి మీద జరిగే సంగతులు, రాబోయే రోజుల్లో ఎలా జరగబోయేది, ఆ లోకం లెక్కలు, ఈ లోకం లెక్కలు, అవి ఇవి అన్నీ సమయం దొరికినప్పుడల్లా ఒక్కో విషయం చెబుతూ ఉండేవారు. ఇలాంటి విషయాలు అందరితో చెప్పలేదు స్వామి. పరిణితి చెందిన అర్హులైన శిష్యులకు మాత్రమే చెప్పారు. వారు అందించే బోధను అర్థం చేసుకోవడానికి సమర్థత ఉండాలి. అందుకే స్వామి కొందరు సమర్థులైన వారిని ఎన్నుకున్నారు. వారిలో మాకాని వెంకట్రావు, గురవయ్య స్వామి, గోపాలయ్య, నారాయణ స్వామి, చలమానాయుడు మొదలైన వారు ఉన్నారు. రామానాయుడు స్వామివారి దగ్గర ఉన్న కారణంగా అతనిలో చాలా మార్పులు వచ్చాయి. లౌకికపరమైన కోరికలు, ఆలోచనలు ఒక్కొక్కటి దూరం చేసుకొని పూర్తిగా వైరాగ్య భావంలోకి వచ్చాడు. తర్వాత స్వామివారి దగ్గర అన్ని పనులను చక్కబెడుతూ వచ్చాడు. అలా స్వామివారి సేవలో పూర్తిగా అంకితమయ్యాడు రామనాయుడు. వాళ్ళుండేదాన్ని బట్టే గదయ్యా మనముండేది అని స్వామివారు తరచుగా అంటుండేవారు. తనను నమ్ముకుని వచ్చినందుకు అతనిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు స్వామి. అతనిపై అమృత దృష్టి కురిపించారు. ఒకసారి, అయ్యా, నువ్వు ఇంటి దగ్గరుంటే పందుంగింజల అన్నానికి పండించుకొని తిన్నట్లే గాని ఏమి లాభం ఉంది? నీవు ఇక్కడ ఉంటే 14 కోట్ల ఆదాయం అని చెప్పారు కదా. ఆ మాటతో అన్నీ వదులుకొని వచ్చి స్వామివారి దగ్గర ఉంటున్నాడు రామానాయుడు. ఆ మాటలు అప్పుడు అర్థం కాలేదు అతనికి. ఇప్పుడు బాగా అర్థమవుతూ వచ్చింది. వచ్చిన మొదట్లో ఒక్కొక్క విషయం అర్థం కావాలంటే 1 సంవత్సరం సమయం పట్టేది. కానీ ఇప్పుడు స్వామి చెప్పే విషయం వెంటనే అర్థం చేసుకునే స్థితికి రాగలిగాడు. అంటే గురుసేవ వలన అతని కర్మక్షయం కావటం జరిగిందనమాట. స్వామివారు చెప్పే వేదాంతం తెలుసుకోగలుగుతున్నాడు. ఆ యోగ్యతను పొందాడు కాబట్టి జ్ఞానయోగంలోకి వచ్చి స్వామివారి బోధనలో ఉన్న పరమార్థం గ్రహించగలుగుతున్నాడు. 14 కోట్ల ఆదాయం అంటే 14 లోకాలకు అధిపతి అయిన పరబ్రహ్మ స్వరూపమైన స్వామివారికి సేవ చేసే భాగ్యం వలన అంతటి విలువైన పుణ్యధనం పొందవచ్చు అని చెప్పడం అన్నమాట. స్వామివారు చెప్పిన మాటల వెనుక ఉన్న పరమార్థం అతనికి అనుభవమైంది. భక్తి, విశ్వాసం వ్యక్తం చేస్తూ తన సేవను కొనసాగించాడు రామానాయుడు. స్వామివారి దగ్గర సేవకులుగా సేవ చేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతం. గత జన్మలో ఆ అర్హత ఉంటేనే వారి చెంతకు చేరే భాగ్యం లభిస్తుంది. ఉదాహరణకు, గత జన్మలో 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ 10వ తరగతి చదవనక్కర్లేదు. నేరుగా 11వ తరగతి అంటే ఇంటర్ విద్యార్థిగా చేరవచ్చు. గత జన్మలో ఏ గురువు దగ్గరైనా విద్యను అభ్యసించి ఉంటే తరువాతి జన్మలో దానికి సంబంధించిన గురువు దగ్గరకు చేర్చబడి అదే విద్యలో కొనసాగించబడతాడు. డాక్టర్ చదువు పూర్తి కాకపోతే ఇప్పుడు డాక్టర్ పూర్తి చేసి మంచి వైద్యులు అవుతారు. గత జన్మలో డాక్టర్ అయితే ఈ జన్మలో ఇంజనీర్ కాడు. అలా కర్మచక్రం ద్వారా మనిషి తన జన్మలను సార్థకం చేసుకునేందుకు అనేక జన్మలెత్తి చివరకు సద్గురువు వద్ద జన్మరాహిత్యం పొందుతాడనమాట. అలా జన్మరాహిత్యం ప్రసాదించగల పరబ్రహ్మస్వరూపమే భగవాన్ శ్రీ వెంకటేశ్వామివారు. వారి చెంతకు చేరిన మనం జీవితాన్ని వారికి అప్పగించి సర్వస్వ శరణాగతితో వేడుకుంటే మన జన్మ కూడా సార్థకమవుతుంది. అందుకే వారి పాఠశాలలో చేరితే వారే ఉపాధ్యాయులుగా మనల్ని తీర్చిదిద్ది ఆత్మ సాక్షాత్కారం అనే పరీక్షలో ఉత్తీర్ణత ప్రసాదిస్తారు. 119వ లీల. శిక్ష.
సద్గురు సేవ ఎంతో అదృష్టం ఉంటేనే కానీ లభించదు. అలాంటి అవకాశం సద్వినియోగం చేసుకుని జన్మ ధన్యం చేసుకోవాలి. అలా కాకుండా అది దుర్వినియోగం చేసుకున్నవారు ఆ సేవా భాగ్యాన్ని కోల్పోతారు. స్వామివారి సన్నిధిలో కొంతమందికి ఆలోచనలో మార్పులు వచ్చి సమయాన్ని వృధా చేసేవాళ్లకు స్వామివారు ఎలా బుద్ధి చెప్పారో తెలుసుకుందాం. స్వామివారు ఎక్కడికైనా వెళ్ళాలంటే 4 చక్రాల బండిని ఉపయోగించేవారు. 1965 సంవత్సరం నుండి వెన్నుపూసలో లోపం ఏర్పడి వారు నడవలేని కారణంగా ఎప్పుడైనా అత్యంత అవసరమైతే స్వామివారు చెప్తే ఆ బండిని సిద్ధం చేస్తారు. స్వామివారు ఎక్కి కూర్చున్న తర్వాత సేవకులు లాగుతూ స్వామివారు చెప్పిన చోటుకు తీసుకెళ్లేవారు. ఒకరోజు కట్టెల పని మీద రామానాయుడు ఊళ్ళోకి వెళ్ళాడు. అప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. స్వామివారు తన దగ్గరున్న సేవకులతో బండి సిద్ధం చేయమన్నారు. స్వామివారు వచ్చి ఎక్కి కూర్చున్నారు. అయ్యా, పశువులు కనపడుతున్నాయి, లాగండి అన్నారు. అటు ఇటు అలా లాగుతూ ఉన్నారు. ఒకసారి తూర్పు వైపు, ఒకసారి దక్షిణం, పడమర, ఉత్తరం, ఇలా 4 వైపులా తిప్పుతున్నారు. లాగి లాగి అలసిపోతున్నారు. ఆ రోజు స్వామివారు చాలా బరువుగా ఉన్నారు. 4 చాలా కష్టపడ్డారు. గొలగముడిలో ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా అలా 4 వీధుల్లో ప్రదక్షిణంగా తిప్పించారు స్వామి. సాయంత్రం 4 గంటలైంది. రామానాయుడు వచ్చాడు. వాళ్ళు స్వామివారిని లాగుతూ బాగా అలసిపోయి కనిపించారు. ఆ సేవకులకు స్వామివారే వాళ్ల ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తుండేవారు. అది రామానాయుడు రాకముందు పావలా ₹1 ఉండేది. ఇప్పుడు రామానాయుడు వచ్చిన తర్వాత కట్టెలు కొనే ఖర్చు తగ్గింది కాబట్టి దక్షిణ ద్వారా వచ్చిన డబ్బును స్వామి ఏ రోజుకు ఆ రోజు తన దగ్గరున్న ఆ సేవకులకు ఇస్తుండేవారు. కట్టెలు తెచ్చే పనిలో వాళ్ళు సహకరించేవారు. స్వామి ఎవరితోనూ ఏ పని ఉచితంగా చేయించుకునేవారు కాదు. ఆ విధంగా ఒక్కో రోజు ఆ సేవకులకు ₹10 కూడా లభించేవి. వీళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఆనందించేవారు. అక్కడ ఊరికే కూర్చొని అది ఇది మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పడం చేస్తున్నారు. వీళ్లలో వచ్చిన దురాలోచనలు స్వామివారు గమనించారు. స్వామివారిదంతా చూసి వీళ్లకు బుద్ధి చెప్పాలని ఆ విధంగా బండెక్కి అటులాగు ఇటులాగు అని తిప్పించారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. రామానాయుడు రాగానే ఆ 4 సేవకులు ఎదురెళ్ళి, నువ్వు వెళ్ళిన దగ్గర నుండి పశువులు కనపడుతున్నాయి, బండి లాగండి అని బండెక్కారు. ఇంకా దిగలేదు. అప్పటి నుంచి లాగుతూనే ఉన్నాం, మా పని అయిపోయింది అని వాపోయారు. రామానాయుడు, మీరు స్వామివారు చెప్పినట్లుగా లాగుతూ ఉండండి, గుండం సిద్ధం చేసి నేను వచ్చి పిలుస్తాను అన్నాడు. స్వామివారు కూర్చోవడానికి ఏర్పాటు చేసి గుండం సిద్ధం చేసి రామానాయుడు వచ్చి స్వామివారిని పిలిచాడు. వారు వచ్చి బండి దిగుతూ, ఇవి తలుగులు అంటే పశువులను కట్టేసే తాడు. ఇవి తలుగులు పెట్టి కట్టేస్తేనే మాట వినేది, ఇట్టా అయితేనే కదా దారిలోకి వచ్చేది అన్నారు. అంటే ఇక్కడ ఉండే పశువులు సాధారణమైన పశువులైతే మాట వినకపోతే తాడు కట్టి ఒకచోట కట్టేసి బుద్ధి చెప్పవచ్చు. వీళ్ళు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని స్వామివారి భావన. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో కూడా ఆలోచనలు మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. కాబట్టి స్వామివారు వాళ్లకు ఆ శిక్ష విధించారన్నమాట. స్వామివారిని అర్థం చేసుకోవాలంటే ఎంతటి వారికైనా కష్టమే. ఎప్పుడు ఏ మనిషికి ఏం చెప్పాలో అది చెప్పి వారి చేత ఆ పనులు చేయించేవారు. ఎవరైనా తప్పుడు ఆలోచనలు చేసినా, విరుద్ధంగా ప్రవర్తించినా తగిన శిక్ష తప్పదన్నమాట. ఆ విధంగా మనుషుల్లో ఉండే పశు లక్షణాలను కనుక్కొని వారికి బుద్ధి చెప్పారు స్వామి. ఈ రోజుల్లో కూడా స్వామివారి భక్తులమని చెప్పుకొని కొందరు సంపాదించుకుంటూ చేయకూడని పనులు చేస్తున్నారు. అలాంటి వారిని స్వామివారు ఎప్పటికీ వదిలిపెట్టరు అన్న విషయం గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని ఈ లీల ద్వారా స్వామివారు మనల్ని హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. 120వ లీల జరిమానా. కరుణాసాగరుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దగ్గర జరిగిన లీలలను వీణుల విందుగా వినే భాగ్యం కల్పించిన స్వర్గీయ వేలూరు రామానాయుడు, నాగుల వెల్లటూరు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ధన్యజీవి. స్వామివారి సేవలో గడిపి ఆ మహనీయుని దగ్గర జరిగిన ఆనాటి సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఈ రోజున మనకందరికీ కూడా అందించడం ఆ స్వామివారి అనుగ్రహమే. ఒకసారి స్వామివారి చెల్లెలు మంగమ్మ చిన్న కుమారుడు గోవిందయ్య వచ్చి, మా గేదెలు 2 కనిపించడం లేదు అన్నాడు. అది విని స్వామి, వస్తాయిలేయ్యా అన్నారు. కానీ ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. అతను చాలాసేపు ఎదురు చూశాడు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చయ్యా అన్న తర్వాత అతను బయలుదేరి వెళ్ళిపోయాడు.
అతని గేదెలు రాలేదు. మళ్ళీ ఇంకొక రోజు వచ్చాడు. అయ్యా, నీ గేదెలు వాటంతట అవే వస్తాయిలేయ్యా అని చెప్పారు స్వామి. అలా అప్పుడప్పుడు వచ్చి కనపడి ఇంకా రాలే స్వామి అని చెప్పుకుని వెళ్తుండేవాడు. ఎప్పుడు వచ్చినా కూడా వస్తాయిలేయ్యా అని చెప్పి పంపించేవారు. గోవిందయ్య అనేక ప్రాంతాల్లో తిరిగాడు. వేరే వాళ్ళని పంపించి వెతికినా ప్రయోజనం కనిపించలేదు. స్వామివారు వస్తాయి అని చెప్పారు కాబట్టి ఇంకా అన్ని ప్రయత్నాలు మానేసి స్వామివారిని నమ్ముకుని తన పనులలో నిమగ్నమయ్యాడు. అలా 1 సంవత్సరం గడిచింది. ఒక రోజున అనుకోకుండా 4 గేదెలు తన ఇంటికి వచ్చాయి. తీరా చూస్తే అందులో 2 తన గేదెలు, మిగతా 2 తనవి కావు. ఏం చేయాలో అర్థం కాలేదు. అవి బాగా స్నేహంగా ఉన్నాయి. వాటిలో వాటికి బాగా జత కుదిరింది. ఆ గేదెలకు సంబంధించిన వారు ఎవరైనా వస్తే వెంటనే వారికి అప్పచెప్పవచ్చు. అప్పటి వరకు వీటితో పాటు అవి కూడా కలిసి ఉంటాయని వాటిని కూడా తన వాటి వలె చక్కగా పోషిస్తున్నాడు. స్వామివారిని అడిగి ఆయన చెప్పినట్లు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గొలగముడిలో ఒక వ్యక్తి స్వామివారి దగ్గరకు వచ్చి, నావి 4 గేదెలు తప్పిపోయాయి స్వామి, ఎక్కడున్నాయో చెప్పండి అని అడిగాడు. స్వామివారు నాదం వాయించి, అయ్యా, గేదెల వారింటికి చేరాయి, ఈయనను చక్కగా ఇంటికి పొమ్మను అన్నారు. అతను బిక్కమొహం పెట్టాడు, మారు మాట్లాడలేదు. గోవిందయ్య యొక్క గేదెలు సంవత్సరం రోజులు తన దొడ్లో కట్టేసి బయటకు వదలకుండా బంధించాడు అతను. ఆ పాపానికి అతని గేదెలు కూడా వాటితో జతగట్టి ఇతన్ని విడిచిపెట్టి గోవిందయ్య ఇంటికి చేరాయి. ఇన్నాళ్ళు వాటి ఆదాయం అనుభవించి వాటిని బాధ పెట్టినందుకు, 4 గేదెలు అని అబద్ధం చెప్పినందుకు స్వామివారు అలా చెప్పారు. అదే అతను గనక 2 గేదెలు అని నిజం చెప్పుంటే అతని గేదెలు అతనికి ఇప్పించేవారేమో. వారు గొప్ప న్యాయ నిర్ణేతలు. ఎవరికి ఏ తీర్పు చెప్పాలో వారికే ఎరుక. అప్పుడు ఇక్కడున్న సేవకులకు విషయం అర్థమైంది. ఎందుకంటే గోవిందయ్య సంవత్సరం నుంచి గేదెల గురించి తిరిగి తిరిగి చాలా బాధపడ్డాడు. స్వామివారి దగ్గరకు వచ్చి అనేక పర్యాయాలు మొరపెట్టుకున్నాడు. అందరూ కలిసి ఆ వచ్చిన వ్యక్తికి బుద్ధి చెప్పారు. నువ్వు స్వామి చెప్పిన మాట వినటం మేలు, లేకపోతే నీకు శాస్తి జరుగుతుంది అనగానే అతను సిగ్గుతో తలవంచుకుని తిన్నగా తన ఊరు వెళ్ళిపోయాడు. అవతార పురుషులైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి తెలియని విషయం లేదు. దూరదృష్టి, దూరశ్రవణం కలిగిన త్రికాల జ్ఞాని వారు. వారి భక్తులం కావడం మనందరి అదృష్టం. వారినే భక్తి శ్రద్ధలతో కొలుచుకొని మన జీవితాంతం వారి రక్షణ పొందేదంగాక. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందామా? భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.